మట్టి ఖర్చులకు 5,000 ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు చంద్రన్న బీమా 5 లక్షలు ఇచ్చారు. సో అదే విధంగా మళ్ళీ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికులు గతంలో ఇసుక కొత్త పథకం అని చెప్పేసి, కొత్త విధానం అని చెప్పేసి, ఇసుక అంటే కొత్త విధానం అంటే చంద్రబాబు గారు ఉచితంగా ఇసుక ఇచ్చారు, కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త విధానం అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తారనుకున్నాం అధ్యక్ష. కానీ కొత్త విధానం అంటే బ్లాక్ లో ఇసుక అమ్ముతారని తర్వాత ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. 6 నెలలు అసలు ఇసుక లేక 30 లక్షల కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది, అనేక మంది ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. కొంతమంది ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు కార్మికుల్ని ఆదుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. దీనికోసం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి, కార్మికుల సంక్షేమం అమలు చేయాలా, చంద్రన్న బీమా బ్రహ్మాండంగా అమలు చేయాలని కోరుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మట్టి ఖర్చులు 20,000 చేయడం, అలాగే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పెంచితే చాలా బాగుంటుంది అధ్యక్ష. అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష.